కాకపోతే ప్రీచింగ్స్ ఉన్నాయి కానీ టీచింగ్స్ ఎక్కడున్నాయి సంఘాల్లో చెప్పండి. నేను ఏ సంఘాన్ని తప్పుపట్టడం లేదు సుమి, నేను సంఘానికి ఒక కాపరిగా పనిచేస్తున్నాను. వినండి, సంఘాల్లో టీచింగ్ ఏది? టీచింగ్కి ప్రీచింగ్కి తేడాయే కొంతమంది అయ్యగారులకు అర్థమవుతలేదు. దండ పెట్టాలి వాళ్ళకి. ఇవ్వండి, ఆ టీచింగ్కి ప్రీచింగ్కి ఇవ్వండి అర్థమే బోధపడడం లేదు మనకు. ఆ కారణం చేత మనం ఇవ్వాల్సినంత బోధన మనం కింద వాళ్ళకి అందించలేకపోతున్నాం. ప్రీచ్ చేస్తూ ప్రీచింగ్ అయిపోగానే వాడు బులబులా 2 కన్నీరు కార్చేయడం అనుకోండి, మన ప్రసంగం ఈరోజు అదుర్స్ శబాష్ జబ్బ చర్చుకొని పోతున్నారు అయ్యగారు. ఆడి హృదయంలో జరిగిందేమీ లేదు. ఏమండి, ఏదో ఎమోషన్సే కొంచెం ఏడ్చాడంతే, అయిపోయింది, తెల్లారింది అనుకుంటున్నాం. కానీ ఒక సిస్టమేటిక్ వాడు మనసులో నిలిచి ఎన్నటన్నిటికీ వాడి జీవితానికి ఉపయోగపడేటువంటి బోధన అందించే క్రమంలో నేటి క్రైస్తవ సంఘాలు ఏమండి చాలా దూరంగానే ఉన్నాయి. చెంబులోంచి నీళ్ళు తీస్తున్నారు, కల్లాపు విసురుతున్నారు. ఎంతమంది నోట్లో పడతాయి? కల్లాపు అంటే అదే నీళ్లు. చిలకన అంటూ కూర్చున్నారు కొందని. ఆ ముందు లైన్లో ఉండే వాళ్ళకి ఏదో నోట్లో 2 చుక్కలు పడ్డాయి అంతే. ఆ చివరిలో ఉండే వాళ్ళకి ఎవరి నోట్లో ఏమీ పడలా. ప్రీచింగ్ కల్లాప చల్లడమే తెలుసా మీకు? మరి టీచింగ్ ఎలాంటిదో తెలుసా? దప్పికతో ఉన్నారు, ఒక్కొక్క వ్యక్తి దగ్గరకు ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని, గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఒక్కొక్కరికి ఒక గ్లాస్ అందించడం, అది టీచింగ్. ఇది వాడు దప్పికను తీరుస్తుంది. దీనికి పంచేవాడు కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. కల్లాపు చల్లడానికి ఏం మాయిదారు రోగవాడికి ఎక్కడి నుంచి విసిరితే ఎవడి మీద పడితే పడింది, పడకపోతే పడలేదు, నాకేం పట్టింది బాధ. కానీ బకెట్ మొయ్యాలి, గ్లాసు ముంచాలి, వాడికి ఇవ్వాలి, వాడు తాగే వరకు ఆగాలి, మళ్ళీ గ్లాస్ తీసుకోవాలి, పక్కవాడికి అందించాలి. ఇది చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అందుకని టీచింగ్ అది కష్టం గనక తాగేవాడు కూడా ఏంటో నడుస్తుంది ఊరుకుంటాడు. ఈడేమన్నా తాగడానికి నీళ్ళు ఇచ్చేవని తాగేస్తానా, ఇందులో నడుస్తుందేంటి అంటాడు. దాన్ని సహించుకోవాలి, మళ్ళీ నీరు పడేసి మళ్ళీ కొత్త నీళ్ళు ఇవ్వాలి. ఏమంటే నీళ్లు పంచివ్వడం అది చాలా కష్టమైన పని, కల్లాప జల్లడం బహు తేలికైన పని. అందుకని ఈ రోజున గాడ్ సర్వెంట్స్ అంతా ప్రీచింగ్ ఏమంటే పెట్టుకున్నాం. ఎక్కడి నుంచి బల్ల గుద్దొచ్చు, రంకెలు వేయొచ్చు. అసలు కుక్కలు లేకపోతే వినండి, గట్టిగా అరిసే సింహాలు ఎందుకు పనికొస్తాయి? ఎక్కడి సింహాల్లో కూడా అరుస్తాం మేము అవసరమైతే. కానీ దగ్గరకు వచ్చి దప్పికను తీర్చి నీళ్ళివ్వడం చేత కావట్లేదు. నేను మన్నించండి ఇలా చెబుతున్నానని నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈరోజు జరుగుతున్న ప్రమాదం అదండి. అందుకని కామన్ అమ్మఒడిలోకి ఎందుకు పోతున్నారు చెప్పండి, మీరు నాకు తెలియగడుగుతాను. పరిపూర్ణానంద స్వామి పిలుస్తున్నాడో, లేకపోతే వినండి ప్రియమైన స్నేహితులారా చిన్నజీర స్వామి పిలుస్తున్నాడో, లేకపోతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకులు దాడి చేసి వెనక రమ్మంటున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళనంటే ఒకే ఒక సమస్య, వాళ్లకు ప్రభువుని గూర్చి సరైన అవగాహనే లేదు. ఎందుకమ్మా యేసు ప్రభు నమ్మాం, జబ్బులు తగ్గుతాయని చెప్పారండి, అప్పులు పోతాయని చెప్పారండి, ఇల్లు కడతానని చెప్పారండి, పెళ్ళి అవుతుందని చెప్పారండి, పిల్ల పుట్టొద్దని చెప్పారండి, ఇందులో కొన్ని జరగలేదండి. అందుకే యేసు ప్రభుకు నమస్కారం, అమ్మ ఒడిలోకి వస్తాం రండి, మేము ఆ కంచు గిన్నెలో మా పాదాలు పెడతాం, కడగండి, మేము మళ్ళీ మా పాత మతానికి వస్తాం. నేనంటాను వాళ్ళది తప్పు కాదు, వాళ్ళదేమీ తప్పు కాదండి. వాళ్ళు ఎంత పటిష్టంగా ఉన్నారో తెలుసా? నేను హెగ్డే వారి గురించి ఎరుగుదును. హెగ్డే వారు అంటే తెలుసా? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాయకుల్లో ఒక బలమైన నాయకుడు. కరీంనగర్ వచ్చి మినిస్ట్రీ చేశాడు ఆయన. అది ఆర్ఎస్ఎస్ మినిస్ట్రీ, క్రిస్టియన్ మినిస్ట్రీ కాదు. ఏమంటే వాళ్ళ శిష్యత్వంలో పెరిగాను. ఒకసారి ఆయన సిక్ అయి కేరళలో మీటింగ్ పోయినప్పుడు సిక్ అయితే కడుపు నొప్పి వస్తే ఎవరు అన్నారంట, హెగ్డేవార్ ఇగో ఇక్కడ క్రిస్టియన్ ప్రీచర్ ఉన్నాడయ్యా, అతని దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గుతుందట, అందరూ నమ్ముతారు, ఒకసారి అతన్ని పిలిపించమంటారు, లేకపోతే మనమే పోదామని అంటే ఆ హెగ్డే వారు ఏమన్నాడు తెలుసండి, ఆ రోజున నా కడుపులో వచ్చిన నొప్పి కొరకు, ఒక ఫిజికల్ నీడ్ కొరకు ఒక యేసుప్రభు సేవకుడు దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నా జబ్బు తగ్గిస్తాడని అతని దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని ఇన్సల్ట్ చేయలేను, ఉంటది పోతదిలే కడుపు నొప్పి, నేను యేసుప్రభుని ఇన్సల్ట్ చేయలేను అన్నాడు. హెగ్డే వారికి ఉందండి జ్ఞానం. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే హెగ్డే వారికి ఉందండి ఒక అండర్స్టాండింగ్. సో కాల్డ్ ప్రీచర్స్ లేదు. జబ్బు తగ్గుతుంది, అప్పులు పోతాయి, ఇల్లు కడతావు, పిల్లకి పెళ్ళవుద్ది, తర్వాత ఏమో నీకు పిల్లకి మరో పిల్ల పుట్టుద్ది. యేసుప్రభు నమ్మనంటే వాడికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకు నిలబడతాడు వాడు?
వినండి ప్రియమైన, నేను ఎవరిని కించపరచడం లేదు సుమి. ఏమంటే ఎవరి మీద నా కోపం, నేను ఒక ఫుల్ టైం గాడ్ సర్వెంట్ని, నన్ను మీరు కొంచెం అర్థం చేసుకోండి.